కేసీఆర్ ఏదైనా యూనివర్సిటీకి సంబంధించిన స్థలంలో ఏదైనా యాక్టివిటీ చేస్తానని కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి వెళ్ళటం, అక్కడ విద్యార్థులతో గోడలు దూకి మరి హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఆకస్మికమైనటువంటి ఆందోళన చేయడం, తద్వారా యూత్లో మంచి పేరు తెచ్చుకునే యూనివర్సిటీ విద్యార్థులని అడ్డుపెట్టుకుని కేసీఆర్ని గద్దెదించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డికి అదే విద్యార్థులు ఎదురు తిరుగుతారు. అంటే పదవిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పదవిలో లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. తాజాగా ఏదైతే హెచ్సియు దగ్గర ఆందోళన వాతావరణం ఇవాళ మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో అక్కడ భూమిని వేలం వేయాలని ఎప్పుడూ అనుకున్నది ప్రభుత్వం. దాని గురించి అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని తిట్టిపోసారు తప్పించి స్పష్టత లేదు అక్కడ. ఇప్పుడు తాజాగా ఆ భూమి వేలం వేయాలనుకున్న దగ్గర కంప తొలగించే పని కోసం వెళ్ళిన 3 జేసీబీలను చూసిన తర్వాత ఒక్కసారిగా స్టూడెంట్స్ ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు. దీంతో 100 మంది విద్యార్థులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. అబ్బాయి మేమేం అదుపులో తీసుకోలేదని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాలు. గేట్ దగ్గర గుమ్ముగూడారు విద్యార్థులందరూ కూడా. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోగేసి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.